హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం ఎండోన్మెంట్ ఆఫీసర్ సిలబస్లో భాగంగా మహాభారతం అనే టాపిక్ని ఈరోజు స్టార్ట్ చేసుకుంటామండి. ఓకేనండి. అయితే మహాభారతాన్ని ఎవరు రచించారు? వ్యాసుడు అని అంటారు. కానీ వ్యాసుడు చెప్తే గణనాథుడు రచించాడండి. గణేశుడు విఘ్నేశుడు రచించాడు. ఎవరు రచించారు? గణనాథుడు రచించాడండి. వ్యాసుడు రచించలేదు. వ్యాసుడు చెప్పాడు, గణపతి రచించాడు. ఓకేనండి. అయితే ఈ వ్యాసుడికి గణపతికి ఎలా రచించాడు ఏంటి? అయితే వ్యాసుడు మనకి ఏమేమి రచించాడండి? మనకి పురాణాలు, అలాగే వేదాలు కూడా ఈయనేగా, వ్యాసుడేగా. వేదాలు కూడా ఇవన్నీ అలిఖితాలు, అంటే లిఖితం కానివి. వ్యాసుడు ఏమనుకున్నాడు? నేను లిఖితమైన ఒక గ్రంథాన్ని రాద్దాం అనుకున్నాడు. దానికోసం బ్రహ్మని ప్రార్థిస్తాడు. నేను ఇలా భారతాన్ని ఇలా రాద్దాం అనుకుంటున్నాను. అయితే ఎవరైనా నేను చెప్పగా రచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడుగుతాడు బ్రహ్మని. ఎవరు? వ్యాసుడు. దానికి సమాధానంగా బ్రహ్మ ఏమంటాడు? గణపతి దేవుడు ఉన్నాడు, గణపతి విఘ్నేశ్వరుడు గణనాథుడు ఉన్నాడు, ఆయన రచిస్తాడు అని చెప్పి చెప్తాడు బ్రహ్మ. దానికి వ్యాసుడు గణపతి దేవుడిని ప్రార్థిస్తాడు. గణపతి దేవుడు ప్రత్యక్షమయ్యి ఇలా అంటాడు, నువ్వు చెప్పిందంతా రాస్తాను, కానీ నువ్వు చెప్పడం మధ్యలో ఆపేస్తే నేను రచించడం విరమిస్తాను అంటాడు గణపతి. ఏమంటాడంటే విరమిస్తాను అంటే పూర్తిగా రాయని అంటాడు. నువ్వు పూర్తిగా చెప్తూనే ఉండాలి. మధ్యలో ఎప్పుడు ఆగాలి? భారతం అయిపోయాకనే ఆగాలి, కానీ మధ్యలో ఆపకూడదు, మధ్యలో ఆటంకం రాకూడదు. అప్పుడు మాత్రమే నేను ఇలా రచిస్తాను, లేకపోతే నేను రచించను అని చెప్పి గణపతి చెప్తాడు. దానికి వ్యాసుడు చిన్న చిరునవ్వు నవ్వి, సరే గణపతి, నాకు ఒక వరం ఇవ్వరా అని అడుగుతాడు. గణపతి దానికి సరే, నేను నీకు వరం ఇస్తాను అని చెప్పి అంటాడు. ఏమని అడుగుతాడు వరం వ్యాసుడు? గణపతి దేవా, నేను చెప్తాను, కానీ నేను చెప్పిన శ్లోకం ఏదైతే ఉందో దాన్ని మీరు అర్థం చేసుకొని మీరు ఆ శ్లోకాల్ని రాయాలి, ఆ శ్లోకాన్ని అంత వివరంగా రాయాలి అని చెప్పి చిన్న మెలిక పెడతాడు వ్యాసుడు. ఈ వరం దానికి గణపతి కూడా అంగీకరిస్తాడు, సరే అని చెప్పి. ఆ విధంగా వ్యాసుడు గణపతి కలిసి ఈ మహాభారతాన్ని రాస్తారు. మొట్టమొదటిగా వీళ్ళు మహాభారతాన్ని రచించినప్పటికీ ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి? 8800 శ్లోకాలు ఉన్నాయి. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? వ్యాసుడు గణపతి రచించినప్పుడు ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 8800 శ్లోకాలు ఉన్నాయి. ఎన్ని శ్లోకాలు? 8800 శ్లోకాలు. వీళ్ళిద్దరూ కలిపి రాసినప్పుడు తర్వాత కొంత భరత వంశంలో ఉంది కదండి ఈ మహాభారతం అంతా. అయితే ఈ భరత వంశంలో కొన్ని అంశాలు జతపరిచారనమాట కొంతమంది. దాంతో 24,000 శ్లోకాలు అయ్యాయి. దాని తర్వాతకి దాన్నే భారతం అని అంటాం. దీన్నే ఏమంటాం? భారతం అని అంటాం. తర్వాత ఇంకొన్ని ఎడిషన్స్ దాన్ని అలా చేస్తూ 1,00,000 శ్లోకాలకు చేశారు. దీన్నే మహాభారతం అంటాం. కల్పితాలు ప్రతిదాన్ని వివరాత్మకంగా చేశారనమాట. దీన్ని ఏమంటాం? మహాభారతం అని అంటాం. ఓకేనా? ఈ మహాభారతానికే మరొక పేరు ఏమిటండి? మనకి జయ అని అంటాం. జయ సంహిత అని అంటారు.
జయ అని అంటారు. సారీ అండి, ఒక్క నిమిషం. జయ అని అంటారండి. ఇది వేదంగా కూడా దీన్ని ఏమంటాం, పంచమ వేదంగా కూడా అంటారు. అందుకే వేదాలతో కూడా పిలుస్తారు. అందుకే ఇదేమైంది, జయ సంహిత అయింది. వేదాలతో కూడా పిలుస్తారు కాబట్టి, పోల్చుతారు కాబట్టి జయ సంహిత అయ్యింది. 4 వేదాలు ఉన్నాయి మనకి, ఇది 5వ వేదంగా కూడా పేర్కొంటారు. అందుకే పంచమ వేదం అని కూడా అంటారు. పంచమ వేదం. మహాభారతానికి ఏమి పేర్లు, జయ సంహిత. వేదాలతో పోల్చుతారు కాబట్టి జయ సంహిత. పంచమ వేదంగా కూడా గుర్తించారు కాబట్టి, 5వ వేదంగా కూడా గుర్తించారు కాబట్టి పంచమ వేదం అని కూడా అంటారు మహాభారతానికి. వ్యాసుడు గణపతి రచించినప్పటికీ ఎన్ని శ్లోకాలు, 8800 శ్లోకాలు. దీనికే పేరు ఏంటంటే జయ అనే పేరు. వేదంగా కూడా చేస్తారు కాబట్టి జయ సంహిత. వేదాలతో కూడా పోల్చుతారు కాబట్టి జయ సంహిత అని అంటారు. 5వ వేదంగా గుర్తించారు కాబట్టి పంచమ వేదం అని అంటారు. ఇవి గుర్తుపెట్టుకోండి, ఓకేనండి. అయితే ఈ శ్లోకాలు ఇవన్నీ పక్కన పెడితే మనకి వ్యాసుడు ఉన్నాడు కదండి. వ్యాసుడు, ఈ వ్యాసుడికి మరొక పేరు ఉందండి. ఏంటి వ్యాసుడికి మరొక పేరు? కృష్ణ ద్వైపాయనుడు అని అంటారు. కృష్ణ ద్వైపాయనుడు అని అంటారు. ద్వైపాయనుడు. ఈ కృష్ణ ద్వైపాయనుడు అని అంటారు. ఈ కృష్ణ ద్వైపాయనుడికే ఈయన చెప్పి ఇచ్చేశారు కాబట్టి, ఈయన ద్వారా ఇది రచించబడింది కాబట్టి కార్షవేదం అని కూడా అంటారండి. మహాభారతాన్ని ఏమంటాం? కార్షవేదం అని కూడా అంటాం. వ్యాసుడు రచించాడు కాబట్టి దీన్ని ఏమంటారు? కార్షవేదం అని కూడా అంటారు. ఓకేనండి. ఇది మహాభారతానికి సంబంధించింది. ఎవరు రచించారు? విఘ్నేశ్వర రచించాడు. ఎన్ని వేల శ్లోకాలు ఉన్నాయి? మొదటగా 8800 శ్లోకాలు ఉన్నాయి. తర్వాత 24,000కి అయ్యింది. దాన్నే భారతం అని అంటాం. తర్వాత 1,00,000 శ్లోకాలు అయ్యింది. 1,00,000 శ్లోకాలని ఏమంటారు? మహాభారతం అని అంటారు. ఈ మహాభారతం వీటికే మరొక పేర్లు ఏంటన్నారు? జయ సంహిత, జయ సంహిత, అలాగే కార్షవేదం అని కూడా అంటాం. జయ సంహిత, కార్షవేదం, అలాగే పంచమ వేదం అని కూడా అని అంటాం. ఓకేనండి. ఇది మహాభారతం ఎవరు రచించారు, ఎలా రచించారు, ఏంటి అనేది చిన్న ఇంట్రడక్షన్. మనకి ఈ మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉంటాయంటే 18 పర్వాలు ఉంటాయి. భరత వంశం గురించి చెప్తారు. మనకి రామాయణంలో కాండాలు అంటారండి. ఆ రామాయణంలో 7 కాండాలు ఉంటాయి. భారతంలో పర్వాలు అని అంటారు అధ్యాయాలని. ఈ 18 పర్వాలు ఉంటాయి. వీటి గురించి మనం చదువుకోవాలి, తెలుసుకోవాలి. వీటిలో నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనండి. లాస్ట్ టైము మనకి ఈవో 2022 ఆ ఇయర్లో అయ్యింది. 2022 ఆ ఇయర్లో అయిన ఎగ్జామ్లో మనకి అడిగారండి. దీంట్లో మహాభారతానికి సంబంధించింది ఎవరు రచించారు ఇలా అని చెప్పి, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఇలా అని చెప్పి అడిగారు. ఓకేనండి. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో మహాభారతం ఆది పర్వం, మొదటి పర్వం ఏది? 18 పర్వాల్లో ఆది పర్వం, దాని గురించి చెప్పుకుంటామండి. ఆది పర్వం ఎలా, ఏంటి, ఎవరెవరు